ఆ అసెంబ్లీ వేదికలు 3 పువ్వులు 6 కాయలు కాదు కదా, అంటే 3 పువ్వులు పోయాలి, నేను ఆలోచించి సంఘర్షించాలనేటువంటి కాన్సెప్ట్ అక్కడ లేదు. కారణం ఏంటి? నేను చెప్పినట్టుగా రాజకీయాలు, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ప్రజల క్షేమం కోరిన దగ్గరికి నాకు అవకాశం ఇస్తే నేను సర్వీస్ చేస్తానటువంటి పార్టీలు ఇవాళ ఎన్ని అధికారులైనా తొక్కి అధికారాన్ని సంపాదించినటువంటి మనమే తప్ప ఇవాళ ప్రజలు నచ్చిన పద్ధతులు లేదనేది సత్యం. అలా కొంత ఎక్కువ ఉండొచ్చు, కొంత తక్కువ ఉండొచ్చు, కొంత ఎక్కువ ఉండొచ్చు, కొంత తక్కువ ఉండొచ్చు. మనమే పైన చూస్తా ఉంది. ఇక్కడితో బయట కొంతమంది ఉద్యమకారులు, సంఘ సంస్కర్తలు, దేశ ప్రజల శ్రేయోభిలాషం అరటపడ్డాయి కాదు. ఖచ్చితంగా మార్పు రావాల్సింది ఇవో ఈ పార్టీలలో. ఆ పార్టీలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి రాష్ట్రాన్ని, దేశాన్ని పరిస్థితి పాలకులకు మార్పు రావు తప్ప ఇంకోటి కాదు. మనం గడపడతా ఉంది. రాజ్యాంగం మామూలు మనుషులు కూడా ముఖ్యమంత్రి చేయగలిగినటువంటి స్థాయి ఇచ్చింది. ఒక మామూలు మనుషులు కూడా ఒక ఛాయరాగా ఈ దేశానికి ప్రధానమంత్రి అని చెప్పి విశ్వసించలేదు. కానీ ఒక ఛాయరాగా ప్రధానమంత్రి అని చెప్పి గొప్ప దేశం ఈ దేశం. అలాంటి దేశంలో తప్పకుండా ప్రజలు ఎందుకోసం ఓటేసిండ్రు, ఏ కళ్ళగన్నదో, ఈ దేని ఆశించేసింది కనుక అర్థం కావాలి మనకి. కానీ ఇవాళ అక్కడక్కడ అద్భుతం జరిగినాయి. ఆ అద్భుతం నరేంద్ర మోదీ గారు కూడా వచ్చారు. కానీ వారి పరిస్థితిలో చూస్తాం, డబ్బులు లేకుండా ఎన్నికలు లేవు. మొట్టమొదటి నిహరత ఒక సర్పంచ్ కావాలంటే గ్రామంలో అందరి ఓట్లు నాలుగైదు, అందరి ఆమోదం పొందిన అందరూ చేసుకొచ్చి పనిచేసే వ్యక్తి సర్పంచ్ ఆస్కారం ఉంది. ఒక ఎంపీటీసీ, ఒక ఎంపీపీ, ఒక జెడ్పీటీసీ మనం వింటా ఉంటాం. ఆయన గారు 30 సర్పంచ్,